హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఊరికి దగ్గరలో ఉన్న శ్రీ లక్ష్మీదేవి గోదాదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఉన్నాము. సో ఇక్కడ ఆలయ ధర్మకర్త వారు ఉన్నారు. సో ఈ ఆలయం ఎలా నిర్మించబడింది, ఎలా చేశారు అనేది వాళ్ళ మాటలతో ఒకసారి మనం తెలుసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. కడప జిల్లా పూర్వమేల మండలం కాలవకట్ట కొండ మీద శ్రీ లక్ష్మీ గోదాదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం 2014లో నిర్మించడం జరిగినది. నా పేరు మోటపోతుల తిరుపాలయ్య. నాకు 1996లో స్వామివారు కల్లో కనిపించి కాలకట్ట దగ్గర కొండ మీద ఆలయము ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశానుసారం 2006 మే నెల 1వ తారీఖున ఇక్కడ శంకుస్థాపన జరగడమైంది. సుమారు దేవస్థానం కట్టుబడి 8 సంవత్సరాలు అయినది. 2014 మాఘమాసంలో వైఖాన సాగం ప్రకారము దేవస్థానము ప్రతిష్ఠ గావించబడినది. అప్పటి నుండి స్వామివారు భక్తులకు ఆ పొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి నొందాడు. అప్పటి నుండి స్వామివారికి ప్రతి శనివారము గుడికి వచ్చే భక్తులు తలనీలాలు సమర్పించి ప్రతి శనివారము జరుగు అన్నదానంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని భక్తులు తరిస్తున్నారు. అలాగే భక్తులు పొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చే స్వామిగా ఉండటం వలన రోజు రోజుకు దినదినాభివృద్ధి చెంది స్వామి గుడి జరుగుతుంది. దానికి అనుబంధంగా భక్తుల సహకారంతో, కమిటీ సభ్యుల సహకారంతో కళ్యాణ మండపం కూడా నిర్మాణంలో ఉన్నది. కాబట్టి భక్తులకు మన అందరిపైన ఆ స్వామివారి వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు మీకు మాకు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మీ మోటపోతల తిరుపాలయ్య. నమో వెంకటేశాయ. సో గైస్, విన్నారు కదా, ఇది ఇక్కడ మా ఊరిలో ఉన్న స్వామివారి చరిత్ర అన్నమాట. సో ఇలాగే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ఏదన్నా కార్యక్రమాలు జరుగుతున్నా, ఏదైనా పండగలప్పుడు కూడా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో ఎప్పటికప్పుడు మేము అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో స్టే వాచ్ యూ విఎస్ ఛానల్. థ్యాంక్ యూ గైస్, బాయ్.